వడ్డిగూడెం గ్రామంలో 12.18 ఎకరాల సెంట్ల భూమిని గ్రామ పెద్దలు కాజేశారు. ఇళ్ల స్థలాల కోసం 560 మంది వాటాదారులు 10,200 చెల్లించారు. గ్రామ పెద్దలుగా ఉన్నవారు ఆ భూములు అందరికీ ఇవ్వటం లేదు. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరాం అని చింతమనేని ప్రభాకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున ఆ పేరును పెట్టుకుని ఆ 12 ఎకరాల 18 సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు. గత 2019లోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం, లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం పంచుకుంటారో, పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో, బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. గ్రామాన్ని చేతిలో పెట్టుకొని కొందరిని మర్డర్ కూడా జరిగిన అతని వల్ల ఆ 12 ఎకరాల 18 సెంట్లు గ్రామం డబ్బుతో కొని 5,000 ఒకసారి అని చెప్పి 38 లక్షలు 76 లక్షలు గ్రామాన్ని వసూలు చేసి ఇవాళ పెద్దలు ఇస్తారన్నా సరే ఆ మిగతా 2-3 పెద్దలు ఇస్తారన్నా ఇతను రిజిస్టర్ చేయకుండా ఈ భూమి నా స్వాధీనం అని చెప్పి గ్రామంలో కూడా రాకుండా మొన్నటిదాకా వైసీపీ ముసుగులో దాక్కున్నాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు జోక్యంతోనే ఈరోజు విషయాన్ని కలెక్టర్ దాకా తీసుకొచ్చాం. అతనికి ధైర్యం దమ్ముంటే వడ్డిగూడెం గ్రామంలోకి వచ్చి ఈ 12 ఎకరాల 18 సెంట్లు నాదని చెప్పానండి. అప్పుడు ఆ ప్రజలు ఏం సమాధానం చెప్తారో తెలుసుకుంటాడు. ఇలాంటి దుర్మార్గం ఒకటే కాదు, ఇతని మీద 12 మంది బాధితులు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఒక్కొక్కటి కూడా ఈరోజు ఎస్పీ గారు మా చింతమనేని ప్రభాకర్ గారి ద్వారా వెళ్ళి అతని యొక్క అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పెదపాడు మండలంలో మేము అందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను వడ్డిగూడెం గ్రామ సర్పంచ్ అండి. మా గ్రామ ప్రజలందరూ కలిపి 12 ఎకరాల 18 సెంట్లు భూమి కొనడం జరిగిందండి. ఆ భూమిని 4 పెద్దల పేరును పెట్టామండి. 3 రిజిస్ట్రేషన్ చేశారు, ఒక అతను చేయట్లేదండి. దాని నిమిత్తం మా ఎమ్మెల్యే గారు రామరాజు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. దాని నిమిత్తం మేము కలెక్టర్ గారిని సంప్రదించాలని వచ్చామండి. మా గ్రామ ప్రజలందరూ కూడా లేబర్ అండి. ఆ స్థలాల గురించి మేము ఎంతవరకు వేస్ట్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు వస్తే మా స్థలం మాకు చేస్తారని కలెక్టర్ గారి దగ్గర జరిగిందండి. డబ్బులు కట్టామండి వాళ్ళకి కట్టామండి. వాటాకు వచ్చి 5,200 ఒకసారి 5,000 ఒకసారి కట్టామండి. ఆ అమౌంట్లు కూడా మాకు ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఆ అమౌంట్లు కూడా ఆయన తీసుకుని రౌడీజం సాటిస్తున్నారండి మా గ్రామానికి. మొత్తం 560 మంది వాటాదారులండి మా గ్రామానికి ఆ స్థలం సంబంధించిన వ్యక్తులు. ఎవరికి కూడా న్యాయం చేయలేదు. కలెక్టర్ గారి దగ్గరికి ల్యాండే కొన్నామండి. ల్యాండ్ని కొంటే దాన్ని చెరువు కింద చేశారు. చెరువు లీజు కూడా ఆయనే తీసుకున్నామండి. ప్రస్తుతానికి కూడా ఆయన పేరునే పెట్టుకుని రూపాయి ఇవ్వడం లేదండి. పైకి మనిషికి వచ్చి 5,200 కట్టాము, ఒకసారి 5,000 ఒకసారి కట్టామండి. ఆ డబ్బులు కూడా తీసుకున్నారండి. ఏది కూడా మాకు ఇవ్వలేదండి. ఏదంటే మా మీద కేసులు కట్టడం, ఏదంటే రౌడీజం చేస్తున్నారండి. మా గ్రామానికి వచ్చి మా గ్రామానికి న్యాయం చేస్తారని మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఆయన పని వెళ్తారుగా ఆయన ఉన్నారు కానీ
వెళ్ళారు కదా వెళ్ళారు ఇదిగో. అన్నా సార్ దానిదే వెంకట్లేదు ఈ ఊరందరూ వచ్చారు వాడు కనపడదు. ఆంధ్రప్రదేశ్